లో మనకు బ్యానర్ ఐటంగా ప్రజల భూములకు భూభారతితో భరోసా అంటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నూతన చట్టానికి వాళ్ళ శ్రీకారం చుట్టబోతున్నారు. జూన్ 2 నాటికి రాష్ట్రమంతా ఫిర్యాదులు స్వీకరిస్తారు. ధరణితో కొల్లగొట్టిన భూములపై ఆడిట్ త్వరలో వివరాలు వెల్లడిస్తామంటున్నారు. ఇక పోర్టల్ను నేడు ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఓవరాల్గా ఈ కథనం గురించి మనం చూసినట్లయితే గత ప్రభుత్వంలా హడావిడిగా తప్పులతో కాకుండా ఎంతో శ్రమించి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, ప్రజల భూములకు భద్రత భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక ధరణి ఇకపై ఉండదు. నూతన రెవెన్యూ చట్టం భూభారతి 2025 ఇవాల్టి నుంచి అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలో మొత్తం 3 జిల్లాల్లోని 3 మండలాల్లో పోర్టల్ని పైలట్ ప్రాజెక్టుగా స్టార్ట్ చేస్తారు. ఏవైనా ఫిర్యాదులుంటే గనక చెప్పొచ్చు. జూన్ 2వ తేదీ నాటికి ఆల్మోస్ట్ రాష్ట్రమంతా అమలు చేస్తాము అని చెప్పేసి నిన్న ఆయన వివరించారు. సో ఆ వార్తనే బాణారాటంగా ఈనాడు ప్రచురించింది. ఇక ఇవాల్టి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు కాబోతోంది. ఈ వార్తను రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఇవాల్టి నుంచి అమలవుతుంది. దాదాపు 30 ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా దీన్ని అమల్లోకి తీసుకొస్తూ ఉత్తర్వులు, నిబంధనలు జారీ కానున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజును వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. జీవో తొలి కాపీని సీఎం రేవంత్కు ఉపసంఘం ఇవ్వబోతుంది. 59 ఉపకులాలు 3 గ్రూపులుగా వర్గీకరణ. మొత్తానికి ఉత్తర్వులు, విధి విధానాలు జారీ చేయబోతోంది ప్రభుత్వం. ఇక లెఫ్ట్లో కనుక చూసినట్లయితే పైన టాప్లోనే యుక్రెయిన్ను బెర్లిన్లా విభజిద్దామా, అమెరికా కొత్త ప్రతిపాదన. యుక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్న అమెరికా ఓ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం బెర్లిన్ను విభజించినట్లే యుక్రెయిన్ను మండలాలుగా విడగొట్టాలని యోచిస్తోంది. ఈ ప్రతిపాదనను యుక్రెయిన్కు అమెరికా ప్రత్యేక రాయబారిగా ఉన్న విశ్రాంత జనరల్ కీత్ కెక్లాక్ ప్రతిపాదించారు. యుద్ధం ముగియాలంటే రెండో ప్రపంచ యుద్ధం అనంతరం బెర్లిన్ను విభజించినట్టుగానే యుక్రెయిన్ను కూడా నియంత్రణ మండలాలుగా విభజించాలన్నారు. బ్రిటిష్, ఫ్రెంచ్ పశ్చిమ యుక్రెయిన్లో భరోసా దళంగా పనిచేస్తాయని, రష్యన్ సైన్యం వారు ఆక్రమించిన తూర్పు ప్రాంతాలపై నియంత్రణను కొనసాగిస్తాయని సూచించారు. ఇక నా మంత్రి పదవికి జానారెడ్డి అడ్డుపడుతున్నారు అంటున్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. పంటలను ముంచిన వడగండ్ల వాన. జనగామ, సిద్దిపేట, నల్లగొండ, యాదాద్రి, ఖమ్మం జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం. ఇవన్నీ న్యూస్ రీల్స్లో పైన టాప్లోనే ఉంది. ఉద్యోగాల భర్తీకి ప్రిపరేషియల్ విధానం ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా అమలు.